ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలుసుకునే వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకోబోతున్నాం. ఆ వాక్యంలో ఏముంటుందంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా ప్రవర్తించకము, నీ వేళ నీ కాలముకు ముందే చనిపోదువు అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక మాట మనకు అనిపిస్తుంది. అదేమిటంటే, మనకి రోమాపత్రికలో కూడా పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, పాపం వలన వచ్చే జీతము మరణము అని. కాబట్టి మనము ఈ భూమి మీద బతికేది చాలా కొద్ది దినాలు మాత్రమే. దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములు నీ దృష్టికి వట్టి ఊపిరి వలె ఉన్నవి అని. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అనేకమైన ఘోరాలు జరిగిపోతున్నాయి. ఈ దినముందు మనం న్యూస్లో చూస్తున్న అహ్మదాబాద్ ఇన్సిడెంట్ కావచ్చు. అసలు వాళ్ళకి తెలియదు ప్లేన్ క్రాష్ అవుతుందని. ప్లేన్లో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు అనుకోవచ్చేమో ఒకరో ఇద్దరో నేను ప్లేన్ ఎక్కుతాను ఏదైనా ప్రమాదం జరుగుతుందని. కానీ పాపం అక్కడ హాస్టల్లో ఉన్న ఆ విద్యార్థులు, ఆ పెద్దలందరూ ఏం చేశారండి, వాళ్ళకి తెలియకుండానే మరణం వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా దేవుని దగ్గర ఉంటే వాళ్ళకి తగిన ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ దినమందు మనం ఏం నేర్చుకోవాలంటే, మనం తప్పుడు పనులు చేయకుండా దేవుడి నామానికి ఇష్టకరంగా మనం ఉండగలిగినట్లయితే మనకు దేవుడు మహిమకరమైన జీవితాన్ని, మహిమా శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం మంచిగా జీవించగలిగినట్లయితే, న్యాయం కలిగి నీతి నిజాయితీ కలిగి జీవించగలిగినట్లయితే దేవుడు పరలోక రాజ్యంలో మనకు ఒక గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని అతిగా దుర్మార్గ పనులు చేయకుండా, అంటే అతిగా చేయకూడదు అంటే కొద్దిగా చేయమని కాదు, దేవుని క్షమాపణ అడుగుతూ, ఇంతవరకు చేసిన వాడికి దేవుని క్షమాపణ అడుగుతూ మంచి పనులు చేసేవారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.